అందరూ వాక్యం ప్రతిరోజు ధ్యానించుకుంటున్నారని నమ్ముతున్నాం. దేవుడు ఒక మాట రాయించి పెడతా వచ్చాడు బలవర్తమానుడి గాను. మాటను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిను. ఇక్కడేమో యేసు ప్రభు దేని గురించి ప్రకటిస్తూ ఉన్నాడంటే పరలోక రాజ్యం గురించి అంటాడు. ఈ పరలోక రాజ్యానికి ఇంకో చోట ఏమని రాయబడతా వచ్చిందంటే మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని రాజ్యం అని రాయబడతా వచ్చింది. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము. ఇక్కడ మార్కు భక్తుడు ఏమని రాస్తా వచ్చాడంటే పరలోక రాజ్యానికి బదులుగా ఇక్కడ దేవుని రాజ్యం అని ఇక్కడ ఉపయోగించాడు. సరే, కొంతమంది నిత్య రాజ్యం అంటారు, కొంతమంది నిత్య జీవం అంటారు. ఏదైనా సరే దేవుని రాజ్యం కదా. ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు దేని గురించి ప్రకటిస్తాడంటే ఎవరైనా యోనబాబు అన్న మనం ఎప్పుడు పిలిచినా ఏమంటాడంటే నా దగ్గర వేరే వర్తమానాలు లేవు, ఏమున్నాయి దేవుని రాజ్యం గురించి అని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే బహుశా ఎందుకనేమో. ఎందుకంటే చూడండి ఒక మాట, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనంలో, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనంలో గాడ్స్ కింగ్డమ్ అనేది, దేవుని రాజ్యం అనేది, ఎటర్నల్ కింగ్డమ్ అనేది ఇక్కడ ఎలా చూడండి. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన సభ్యుడై, ఇవి నాతో పాటు చదవండి, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు కదా. ఇక్కడ గమనిస్తే ఈయన పెద్ద ఘనత కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి అరిమతయ యోసేపు, ఈయన యేసుప్రభు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, ఈయనేమో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా లూకాసు వార్త 23వ అధ్యాయము ఒక వ్యక్తి కోరతాడు దేవుని రాజ్యాన్ని కదా. 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమో చేసుకొనమనెను. ఇంకొక ఆయన ఇప్పుడు సిలువలో వేలాడుతున్నటువంటి రెండో దొంగ ఏం కోరుతా ఉన్నాడంటే ఆ రాజ్యంలో నేను ఉండాలని కోరతా ఉన్నాడు. ఇంకొక ఆయన ఇక రేపు మాపు చనిపోతాడు కదా. ఈయన కాదు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయంలో ఆయన శిరచ్ఛేదనం చేస్తారు. తర్వాత ఇది జరిగిన తర్వాత మీకు చరిత్ర గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుద్ది అనమాట. పౌలు యొక్క మరణం గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే అందులో దొరుకుద్ది. అందులో ఈయనేం చేస్తారంటే 28వ అధ్యాయము 30-31 వచనాల్లో ఆయన చివరి దినాల్లో ఏం చేస్తూ వచ్చాడంటే, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో, ఇప్పుడు చెప్పండి నాతో పాటు చదివే, దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు. ఈయనేం చేస్తూ ఉన్నాడు దేవుని రాజ్యం గురించి. హౌ ఇంపార్టెంట్ ఇష్యూ ఇజంట్ ఇట్? అవునా కదా. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి దేవుని రాజ్యం కొరకు. నేటి దినాల్లో ఎటు చూసినా ఏం కనిపిస్తుందంటే అది నిజమైన వీడియోనో అసలైన వీడియోనో మనకు అర్థం కావట్లే. ఏఐ టెక్నాలజీ అని ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదే నానుతా ఉంది మనుషుల్లో. ఇంకేంటి చాట్ జీపీటీ, ఇంకా జెమినాయా అంతేనా, జెమినాయ్, ఇంకోటి అనమాట. ఇట్లా ఒక్కొక్కటి నానుతా ఉంది. కానీ ఆ దినాల్లో గమనించినట్లయితే ఏమి నానుతా వచ్చిందంటే దేవుని, ఆ దినాల్లోనే కాదు, నిజమైన క్రైస్తవ నోట్ నుంచి ఎప్పుడు కూడా ఏమి రావాలంటే దేవుని రాజ్యం గురించినటువంటి మాటలు. యేసయ్య కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, తర్వాత మృతునింది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు శిష్యులతో ఉంటాడు ఆయన, కనపరుచుకుంటాడు? 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు శిష్యుల మధ్య ఉండి అప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు కూడా ఆయన ఏం చేశాడు?
ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు. ఇప్పుడు నాతో పాటు చదవండి. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. కదా, ఈయన పోయేటోడు అక్కడికి వెళ్ళిపోవచ్చుగా, పరలోకానికి వెళ్ళిపోవచ్చుగా. ఈయనేం చెప్తా ఉన్నాడంటే మరలా దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు కదా. హౌ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ కదా, చాలా ప్రాముఖ్యమైంది కదా. దేవుని రాజ్యంలో నీవు నేను ఉండాలని కూడా యేసుప్రభు యొక్క కోరిక కదా. ఆ రాజ్యానికి ఇదే కాదండి, ఇంత ఎందుకు వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు, బోధిస్తూ వచ్చారు, ఎదురు చూస్తూ వచ్చారు కదా. ఎందుకు వాళ్ళు హెచ్చరిస్తూ వచ్చారంటే దేవుని రాజ్యానికి ఉన్నటువంటి విశిష్టత అలాంటిది కదా. దానియేలు గ్రంథంలో చదివితే దాదాపుగా ఒక 100 వర్తమానాలు నేను వీటిని ఉటంకించుంటా కదా. వీటిని నేను చెప్పి ఏం చేస్తూ వచ్చానంటే మీకు నోటెడ్ అయిపోయాయి. దానియేలు 4:3 కదా, దేవుని రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. దానియేలు గ్రంథం 4:34 ఆయన రాజ్యము నిత్యము ఉండేటటువంటి రాజ్యము. దానియేలు గ్రంథము 6:26 ఆయన రాజ్యము నాశనం లేనటువంటి రాజ్యము. దానియేలు గ్రంథం 7:14 ఆయన రాజ్యము లయము కానటువంటి లేదా నాశనం కానటువంటి రాజ్యము కదా. దానియేలు గ్రంథం 7:27 ఆయన రాజ్యము తరతరాలు నిత్యము నిలిచేటటువంటి రాజ్యము. లూకా సువార్త 1:33 చూస్తే ఎవరైనా చూడకుండా చెప్పొచ్చు, అంతము లేనిదై ఆయన రాజ్యం ఎలాంటిదంటే అంతము లేనిదై ఉన్నటువంటి దేవుని రాజ్యం అది. ఇంకా అందుకనే హెబ్రీలకు రాస్తూ పౌలు భక్తుడు 12:28-29 ఏమంటాడంటే మనం అందరం కూడా అందుచేత నిశ్చలమైనటువంటి కదా, నిశ్చలమైనటువంటి రాజ్యమును చదవండి. అన్నమాట ఇది ఒకటని చదవండి. డౌట్స్ వస్తున్నాయి కొంతమందికి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేకపోతే కొత్తగా చెప్తున్నారా అని. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దేవుని యొక్క కోరిక ఏంటంటే ఈ రాజ్యాన్ని మనం పొందుకోవాలి. ఎంతమందికి ఇష్టం ఈ రాజ్యంలో ఉండాలని? ఇప్పుడు కాదులేండి, మనం వృద్ధాప్యంలోకి వచ్చి మంచి మనం వృద్ధాప్యంలో కూడా చక్కగా అనుభవించిన తర్వాతనే ఆ రాజ్యం చేరుకుందాం, కాదంటం లేదు. కానీ ఎంతమందికి ఉండాలని కోరిక అంటున్నాను నేను. ఎప్పుడైనా ఒకనాడు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవాల్సిందే, అప్పుడుందాం కదా. అందరికీ కావలసిందే, అందరం కూడా కోరుకునేదే, అందులో సందేహమేమీ లేదైతే ఈ రాజ్యంలోనికి నేను పోకుండా కొన్ని విషయాలు ఏం చేస్తున్నాయంటే మన ఆత్మీయ జీవితంలో అడ్డగిస్తున్నాయి. ఇప్పుడు ఇది అసలు సమస్య కదా. ఈ రాజ్యంలోకి పోకుండా కొంతమంది దొంగల్లా చొరబడుతున్నారు అంటాడు యోధా భక్తుడు. ఏమంటాడు? కొంతమంది చొరబడుతున్నారు అంటాడు కదా. అట్లా పోలేం. ఒక పెళ్ళిలో మేము డిగ్రీ చదివేటప్పుడు ఏమైపోయామంటే మా పక్కనే ఆ డిగ్రీ కాలేజ్ పక్కనే ఏంటది అన్నపూర్ణ ఏదో ఉంటుంది ఫంక్షన్ హాల్, ఏంటది శుభం అనుకుంటాను. ఆ ఫంక్షన్ హాల్కి మేము ఏం చేసేదంటే మంచిగా తయారైపోయేటోళ్ళం. ఉన్న 2 జతలనే ఒక జతను మంచిగా ఉతుక్కొని నీట్గా తయారు చేసుకొని మంచిగా తయారై ఉన్న పౌడర్ అంతా రాసుకునేటోళ్ళం. ఎందుకు? ఫంక్షన్ అపీరెన్స్ రావాలి. వాస్తవం ఫంక్షన్ మాకు సంబంధం లేదు, ఆ ఫంక్షన్తో మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏం చేయాలంటే తిని రోజు బ్యాచిలర్ ఫుడ్ ఏంటి, ఆ ఎగ్ ఫ్రై తిని బోరు కొట్టి ఏదో ఒకటి కొంత మనకి వండి పెట్టేటోళ్ళు లేరు కదా. ఇంటికి పోతే ఏం చేస్తారంటే ఇంటికి పోయినా మనం స్టోర్ బియ్యం తప్ప మనకి ఏ బియ్యం లేవు. కొంచెం సన్న బియ్యం తినాలన్నా, కొంచెం మంచి ఆహారం తినాలన్నా వీటిని మేము ఆధారంగా చేసుకొని మొత్తానికైతే ఆ ఫంక్షన్ హాల్కి పోయేవాళ్ళం. పోయి చక్కగా చొరబడేవాళ్ళం కదా. 4 పోతున్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ బంధువులాగా వెళ్ళిపోయేటోళ్ళం. పరలోక రాజ్యానికి అట్లా పోవటానికి వీల్లేదక్క, నాగమనక్క, అర్థమైందా? అట్లా వెనకబడిపోతూ కలిసిన వాళ్ళు ఏం చేసేవాళ్ళం, బాబాయ్ బాగున్నావా, ఆయన ఎవరో మనకు తెలియదు. అది వాళ్ళని వెనకున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ ఏమనుకుంటారు, ఓహో వీళ్ళు వాళ్ళకి చుట్టాలేమో అనుకుంటారు కదా. ఆడపిల్లలు ఏమనుకుంటారంటే మగపిల్లలు తరిపేమో కన్ఫ్యూజ్ చేసేవాళ్ళం అట్లా. అది ఇప్పుడైతే ఐడి కార్డులు అడుగుతున్నారంట. ఏమడుగుతున్నారు? ఆధార్ కార్డు, ఐడి కార్డు అడుగుతున్నారు. ఇంటి పేరు చూసారనుకోండి కథం తెలిసిపోద్ది. రానివ్వట్లే. 2 మనుషులు పెడతా ఉన్నారు పెద్ద ఫంక్షన్ హాల్ ముందు. ఎందుకు? ఒక్కొక్క భోజనం వాల్యూ 300 400 ఉన్న వాళ్ళైతే 1000 రూపాయలు ఒక ప్లేట్ వాల్యూ కాబట్టి వాళ్ళు పెడతా ఉన్నారు. సరే, మనం అట్లా దుర్మార్గంగా అన్యాయంగా ప్రవేశించడానికి వీలైతే లేదు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే. మరి ఎలా అంటే కొన్ని ఆటంకాలు ఉన్నాయి, వాటిని అధిగమిస్తే రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి ఆటంకం ఏంటంటే కదా, ఏమా తిప్పలు పడుతున్నారండి క్రైస్తవులు.
ఏం పొందడానికి? 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు, ఇప్పుడు నాతో పాటు చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను కదా. ఇప్పుడు మొదటి అర్హత ఏంటి చెప్పండి? యూ షుడ్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలి, నువ్వు మారు మనసు పొందాలి, నీ పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, నీ ప్రాచీన అలవాట్లు, బూతులు, చెడుతనం, సినిమాలు, సీరియళ్ళు, వ్యర్థమైనవి, వీటన్నిటిని నువ్వేం చేయాలి? వదిలిపెట్టాలి. నీ దొంగతనాలు, మోసాలు, నీ చెడు మాటలు, నీ గర్వం, అహంకారం, అసూయ, వీటన్నిటిని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వదిలిపెట్టాలి. వదిలిపెట్టి కొంతమంది ఏముంటుందంటే, కొంతమంది ఏం వదిలిపెట్టరంటే అన్నీ పోతాయి. కానీ 2 భయంకరమైన మాట. మగవాళ్ళకైతే త్రాగుడు ఉంటుంది. ఎందుకు? ఎప్పుడో పని చేసేటప్పుడు చిన్నతనంలో స్నేహితుల ద్వారా వాళ్ళ ద్వారా ఏమవుతాయంటే కదా, ఈ త్రాగుడు, గుట్కాలు ఇవన్నీ అలవాటు అవుతాయి. అది ఏమవుద్దంటే వ్యసనం అవుద్ది. వ్యసనాన్ని వదిలించుకోవాలంటే అంత ఆశామాషి ఏమీ కాదు. యేసు ప్రభువే కృపనివ్వాలి. ఎవరివ్వాలి కృప? యేసు ప్రభు కృపనివ్వాలి. మరి కృపనివ్వాలంటే మనం ఏం చేయాలి? అడుక్కోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? కృపని అడుక్కోవాలి, ఆయన వేడుకోవాలి. ఆయన పదే పదే ప్రభువా, ఇది నాకు ఆటంకంగా ఉంది, నీ రాజ్యంలోనికి రాకుండా ఈ త్రాగుడనేది, ఈ బూతులనేవి, అర్థమైందా, ఈ చెడలవాట్లు అనేవి, సిగరెట్ కానీ ఏదైనా సరే, పాన్పరాగులు కానీ, గుట్కాలు కానీ, ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయి. నువ్వు హృదయపూర్వకంగా నీ హృదయ పాపాన్ని బట్టి, నీ చెడుతనాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడితే కదా, అట్లనే ఉండి ఏం చేస్తున్నారంటే ప్రభు బల్లో పాలు పొందుతున్నారు. ఏం చేస్తున్నారు? ప్రభు బల్లో పాలు పొందుతున్నాము. ఒకసారి తిమోతి అంకులు చెప్తారనమాట. ఒకసారి దెయ్యం పట్టిన ఆమె బాగా కేకలేస్తూ ఉంటే ఆమెను ఎక్కడ పట్టుకొచ్చారు? మందిరాన్ని పట్టుకొచ్చారు. మందిరాన్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన సంఘ పెద్దలు కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, నువ్వు శక్తివంతుడివి, బలవంతుడివి, దేహాలు వెళ్ళగొట్టిన వాడివి, నువ్వు అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, నీ రక్త ప్రభావం చేత ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడివి, ఇదిగో ఈ సహోదరులో ఉన్నటువంటి దేహాన్ని వెళ్ళగొట్టమని తిమోతి గారు ప్రార్థన చేశారు. ఇంకొక ఆయన ప్రార్థన చేశారు. ఇంకొక ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, నువ్వు శక్తిమంతుడివి, బలవంతుడివి అని చేస్తా ఉన్నాడు. నువ్వు త్రాగుబోతువి అన్నదా దెయ్యం. నువ్వు త్రాగుబోతువు కదా అంది కదా. దెయ్యానికి తెలుసండి, నువ్వు దేవుణ్ణి మోసగించవచ్చు, నన్ను మోసగించవచ్చు కదా, దాన్ని మోసగించవచ్చు కదా, ప్రభు యొక్క జీవాన్ని, శరీరాన్ని మోసగించవచ్చు. నీ బతుకంతా తెలిసింది ఎవరికి? దేవునికి తెలుసు. కాబట్టి దేవుని మోసం చేయలేవు కదా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ఏం చేయి అన్నాడు ఒక మాట. వాడు కూడా ఒకసారి దుర్మార్గంగా డబ్బులు సంపాదించాలని చూస్తే అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయంలో చూస్తే వాడిని ప్రభు గద్దిస్తాడు, పేతురు గద్దిస్తాడు, పౌలు గద్దిస్తారు. 8వ అధ్యాయము 21 నుండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని, ఏదైతే ఉందో రహస్య పాపం నీ జీవితంలో దేవునికి ఆటంకంగా ఉందో, దేవుని యందు సంతోషించలేకపోతున్నావో, రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నావో, దేవుని ప్రజలతో నువ్వు ఉత్సహించలేకపోతున్నావేమో, దేవుని ఆరాధించలేకపోతున్నావేమో, దేవుని హృదయపూర్వకంగా వెంబడించకుండా ఇది నీకు ఆటంకంగా ఉందేమో, దాన్ని ఏం చేయమంటున్నాడు? చదవమ్మా. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. కాబట్టి ఏమంటాడు యేసుకేలు భక్తుడు 18:31 చూడకని చెప్పేయచ్చు. ఆపు అంటాడుగా. నీవు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నింటినీ ఆపి నూతన బుద్ధి, చదవండి అన్నమాట, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి కదా. దేవుడు కోరికండి అది. బైబిల్లో 57 సార్లు దేని గురించి రాయబడతా వచ్చింది? తిరిగి జన్మించడం, మారు మనసు గురించి రాయబడతా వచ్చింది. పాత నిబంధనలు ఒకసారి రాయబడతా వచ్చింది. క్రొత్త నిబంధనలో 56 పర్యాయాలు
తిరిగి జన్మించడం గురించి రాయబడతా వచ్చింది, మారు మనసు గురించి రాయబడతా వచ్చింది. ఇది నువ్వు పొందితేనే ఎందులో ఉంటావు? పొందితేనే అన్న. నాకు అర్థం కావట్లేదు. మా మా పాస్టర్ గారేమో నాకు బల్ల ఇచ్చేశాడు, బాప్తిజం ఇచ్చేశాడు, నేను వాకింగ్ కూడా చదువుతూ ఉన్నాను, మందిరానికి వస్తూ ఉన్నాను, కానీ నేను అసలు మారు మనసు పొందానో లేదో నాకు తెలియటం లేదన్నా అంటే ఒకటే గుర్తు, యోహాను సువార్త 9:9, నిన్ను చూసినోడు నిన్ను కాదనాలి. నిన్ను చూసినోడు ఏమనాలి చెప్పండి? ఒకటే గుర్తు. నీకు సందేహం ఉంటే నీ ప్రవర్తన గురించి నిన్ను చూసినోడు ఏమనాలి? యోహాను సువార్త 9:9, వీడేనని కొందరును వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరు అని. అంటే ఏమనాలి అంజలి? ఇప్పుడు నీ గురించి ఏమనాలి? ఇగో ఈమె కాదు, చిన్నప్పుడున్న అంజలి కాదు, యవన ప్రాయంలో ఉన్న అంజలి కాదు, పెళ్ళైన క్రొత్తలో ఉన్నటువంటి అంజలి కాదు. ఇప్పుడు యేసుప్రభు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నారు? యేసుప్రభు పట్టుకున్నాడు. తన బ్రతుకును మార్చాడు, తన ఆలోచనలు మార్చాడు, తన క్రియలు మార్చాడు. ఇది నీవు నేను మారు మనసు పొందావంటానికి గుర్తు. ఇలాంటి వారు ఎందులో ఉంటారు కదా? ప్రకాశమైన రాజ్యము, పరిశుద్ధులకే స్థానము. ప్రకాశమైన రాజ్యము, పరిశుద్ధులకే స్థానము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. కన్నీరు లేని రాజ్యము, మరణము లేని రాజ్యము. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. నువ్వు మారు మనసు పొందితే ఈ రాజ్యంలో నిస్సందేహంగా నీవు నేను ఉండొచ్చు. రెండవదిగా రండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 22 వచనాల వరకు చదవండి. గలతీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు. ఎవరు ఆయన రాజ్యంలో ఉంటారంటే అయితే 21 అంతేనమ్మా. ఇక్కడ నుంచి ఉన్నాయి, 19 నుంచి చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి, నాతో పాటు చదవండి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకో, ఏమున్నాయో చెక్ చేసుకో కదా. మేము ఎలక్షన్స్కి పోతాం. ఎలక్షన్ డ్యూటీకి పోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మాకు చెక్ లిస్ట్ ఇస్తారు కదా. ఏమున్నాయి? పెన్ను, పెన్సిల్, ఇవన్నీ, ముద్ర, ఇవన్నీ, ఈ సింబల్స్ అన్నీ, ట్యాగ్స్ అన్నీ, ఆ పార్టీ గుర్తులన్నీ ఉన్నాయో లేదని మాకు చెక్ లిస్ట్ ఇస్తారు కదా. మనం అన్నీ కొట్టుకొని మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అప్రూవ్ చేసి మమ్మల్ని పంపుతారు. అన్నీ ఉన్నాయి. లేకపోతే ఏం చేస్తాం? అక్కడ పోయి మరలా తీసుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ ఏమీ లేకపోతే పోగలమా ఎలక్షన్స్కి? ఇప్పుడు ఈవీఎంఏ లేదు మన దగ్గర, ఒక పెట్టే మర్చిపోయాం, పోగలమా? పోలేం. ఏం చేస్తాం చెప్పండి? మళ్ళీ మేము పోయి అక్కడ పోయి కౌంటర్ దగ్గర పోయి, సార్ ఇది మాకు అందలేదండి, ఇది మాకు ఇవ్వలేదండి అని చెప్తే వాళ్ళు మరలా తిరిగిస్తారు. ఎగ్జాక్ట్లీ. బైబిల్ నీ దగ్గరే ఉంది, వాక్యం నీ దగ్గరే ఉంది కదా, ఆ లిస్ట్ కూడా నీ దగ్గరే ఉంది. ఈ లిస్ట్లో ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో శరీర కార్యాలు అంటే ఇవన్నీ లిస్ట్లో ఉన్నవన్నీ వస్తాయన్నమాట.
కదా. కొంతమందికి క్షమించలేని గుణం, కొంతమందికి భేదములు, కొంతమందికి కక్షలు, కొంతమందికి అక్కడ ఉన్నాయి కదా అసూయ, కొంతమందికి క్రోధం. వీటిలో ఏవి నీ జీవితంలో కొనసాగుతున్నాయో అవి కొనసాగుతూ 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 అదే విధంగా వెళ్ళినట్లయితే నువ్వు చాలా నష్టపోతావు. ఇంకా కొన్ని ఉంటాయి, రండి, ఇంకా కొన్ని ఆటంకంగా ఉంటాయి. 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఇక్కడ ఇంకొక లిస్ట్ ఉంటుంది. 6వ అధ్యాయము 9 నుంచి చదవండి, 8 నుంచి చదవండి. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. న్యాయస్తులు కాదమ్మో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు, నాతో పాటు చదవండి, ఇది లాస్ట్ భాగం, చాలా, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. ఏదుంది నీ జీవితంలో చెప్పు, ఏదుంది నీ జీవితంలో చెప్పు. ఏదున్నా సరే నువ్వు పోతావు, నీ కుటుంబ సభ్యులు రారు. అర్థమైందా? ఒకళ్ళు పోతారు, ఒకళ్ళని బట్టి అందరు పోవటానికి ఏంటిది ఇదేం కాదు. ఒకళ్ళు కొంటే అందరు పోవచ్చు. ఏంటది? బస్ పాస్ కాదు. సిటీ బస్ పాస్ అయితే ఒకళ్ళు కొనుక్కుంటే ఏం చేయొచ్చు? అందులో ఫోటో ఉండదు, ఐడెంటిటీ ఉండదు, ఏముండదు. ఒక బస్ పాస్ని ఉపయోగించుకొని ఏం చేయొచ్చు? ఫ్యామిలీ మొత్తం తిరగవచ్చు కదా. ఇప్పుడు అట్లేదా? ఉంది, మా దినాల్లో అయితే ఉంది. నరసింహ, మనం ఆడుకోలేం, ఫ్రెండ్స్ బస్ పాస్ తీసుకునేటోళ్ళం, ఊరంతా తిరిగేటోళ్ళం, పని లేకపోయినా. ఎందుకంటే తిరగాలి, హైదరాబాద్ చూడాలి కదా. కానీ పరలోకానికి అట్ట పోవటానికి లేదు. నీ రక్షణ నీకే, నీ మారు మనసు నీకే, నీ జీవితం నీదే. నీ జీవితాన్ని నువ్వేం చేయాలంటే ఈ లిస్టులో ఏది లేకుండా నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. జాక్పూన్ గారికి ఒకటి ఉందంట, ఏముందంటే భగత్ సింగ్ గారితో కలిసి పనిచేసేటప్పుడు తనకేమున్నదంటే దేవుడు బహుగా వాడుకుంటున్నప్పుడు ఆయన ఏం పొందాడంట? రేడియోలో, తర్వాత ఇక్కడ హెబ్రోన్లో వాడబడుతున్నప్పుడు ఆయనకేమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఆ గర్వాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చారంటే భగత్ సింగ్ గారిని ఎదిరిస్తూ వచ్చారు. ఎదిరించి ఏం చేస్తూ వచ్చారంటే భగత్ సింగ్ గారు కోప్పడి ఆయన బయటకు పంపుతూ వచ్చారు. బయటకు పోయిన తర్వాత అనుకున్నాడు, నాకు అంతా తెలుసు కదా, దేవుని వాక్యం నాకు తెలుసు కదా అని చెప్పేసి అక్కడిక్కడ బోధ మొదలు పెడతా వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ఆయన కోల్పోతూ వచ్చాడు. దాదాపుగా 5 సంవత్సరాలంట తాను ఏం బోధిస్తున్నాడో, ఎవరికి మేలు కలుగుతుందో ఏం అర్థం కాని దుస్థితిలో ఉంటూ వచ్చాడు. ఒకనాడు దేవుడు ఆయన దర్శించాడు. తన అహంకారాన్ని బట్టి, తన గర్వాన్ని బట్టి దర్శించినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ పెడుతూ వచ్చాడు. అది మొదలుకొని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అప్పుడు బోధ మొదలు పెడతా వచ్చాడంట. అప్పుడు ఆయన యొక్క సేవ స్థిరపరచబడిందని ఆయన పుస్తకంలో రాస్తూ వచ్చాడు. ఏది నీ జీవితంలో ఆటంకంగా ఉంది కదా? శరీరం చాలా భయంకరమైందండి. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? మనల్ని అనేక రీతులుగా ఆత్మీయంగా పతనమయ్యేటట్టు చేస్తాయి. కాబట్టి శరీరం మీద నీకు నాకేముండాలంటే పట్టుండాలి. పట్టు ఎప్పుడు వస్తే? దేవుని మీద పట్టుంటే శరీరం మీద పట్టు వస్తే, దేవుని మీద పట్టుంటే శరీరం మీద పట్టు దొరుకుద్ది. ఆ శరీరాన్ని మనం ఏం చేయొచ్చు? అజమాయిషి చేయొచ్చు. ఆ శరీరాన్ని మనం ఏం చేయొచ్చు? కమాండ్ చేయొచ్చు. ఆ శరీరాన్ని మనం ఏం చేయొచ్చు? లోపరుచుకోవచ్చు. పొద్దుటే లేవనని మొండికేస్తే దేవుని వాక్యం ఏం చెప్పుద్ది? సోమరి ఎందాక పడుకుంటా ఉంటుంది. ఇంకాగుద్దా శరీరం? లే అంటది. అజమాయిషి చేస్తండి మనం లోపడితే కదా. మందిరానికి పోవాలి, ఎందుకు పోవాలి? మనం ఆలస్యంగా పోవచ్చు కదా అంటది కదా. మన పనులు ముఖ్యం కదా, తర్వాత దేవుడు కదా అనుకుంటాం కదా. అదేం చేస్తే శరీరం ఏం చేస్తే అది వెనక్కి లాగుతూ ఉంటుంది కదా. ఎందుకు మనం మోకరించాలి అంటది. ఎందుకు మనం ఇట్లా పగలు రాత్రి దేవుని కొరకు తిరగాలి అంటది కదా. అందుకనే డిఎల్ మూడి గారు అన్నారు, నాకు ప్రథమ శత్రువు ఏంటంటే నా శరీరం అన్నాడు కదా. ఈ శరీరాన్ని మనం పెంచి పోషించుకునే క్రమంలో ఆత్మీయతను మనం కోల్పోతూ ఉంటాం. ఇంకొక లిస్ట్ ఉందండి, ఇంకొక లిస్ట్ కూడా ఉంది. రండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ కొన్ని ఉన్నాయి. మొత్తానికి ఇవన్నీ కూడా ఏంటంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలు. వీటికి ఎవరు దాసులుగా ఉన్నారో, ఎవరు జరిగిస్తున్నారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అది నిశ్చయం. రండి,
వ్యభిచారి అయినను, ఎఫెసీ 5:5 చదవమ్మా. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అప్పుడు జాగ్రత్త సుమా. నీ దేహము, నీ శరీరము ఎవరిదది? దేవుని సొత్తు అండి. అది దేవుని సొత్తు. దాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? త్రాగుడుతో. దాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? బూతులతో. దాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? కాని వాటిని చూస్తూ నీ కన్నులతో ఎందుకు పాడు చేసుకుంటావు? కాని వాటిని చేస్తూ నీకున్నటువంటి దురలవాటుతో. చెప్పండి. 3 పర్యాలు రాస్తా వచ్చాడు. మలాకి 3:17 ఏమంటాడు చెప్పండి? నేను మిమ్మల్ని స్వకీయ సంపాద్యంగా చేసుకున్నానంటాడు. స్వకీయ సంపాద్యంగా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, వెల ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను నన్ను. 135 కీర్తన 4వ వచనంలో రాయబడతా వచ్చింది. ఏమన్నారు? స్వకీయ ధనముగా అంటాడు. సొంత ధనం, ప్రాపర్టీ. ఆయన ఏం చేస్తా వచ్చాడు? నేను ఒక సొత్తుగా ధనంగా చేసుకుంటూ వచ్చాడు. ఇంకా కొరింథీ 6:20 అంటాడు. మొదటి కొరింథీ ఏమంటాడు చెప్పండి? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి కొన్నాడండి యేసయ్య. రక్తంతో, ప్రాణంతో నిన్ను ప్రేమించి దాన్ని నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యంగా ఉంటున్నావు, దాన్ని పోషించుకుంటున్నావు. కాని వాటితో, కాని అలవాట్లతో, చెడు మాటలతో, చెడు అలవాట్లతో. ఎంతకాలం ఇలా కొనసాగితే ఏమంటాడు చెప్పండి? ఎవడైతే ఈ ఆలయాన్ని, దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మన దేహాన్ని ఆలయంగా చేసుకున్నాడు. టెంపుల్. గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. గుర్తుపెట్టుకో. నీ హృదయంలో, నీ దేహంలో, నీ ప్రాణంలో ఆయన ఉండాలని ఇష్టపడ్డాడు. దాన్ని నువ్వేం చేస్తున్నావు? త్రాగుడుతో, వ్యసనాలతో, బూతులతో, కానివాటితో పాడు చేసుకుంటున్నావు. పాడు చేసుకోవద్దండి. 1 కొరింథీ 3:16-17 వచనాలు. నాతో పాటు చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. గుర్తుపెట్టుకో. నేను బ్రతిమలాడుతూ ఉన్నాను కదా. మనం సరదాగా తీసుకోవద్దండి ఇవి. సరదాగా విజయమ్మ ఎలా తీసుకోవద్దు? జోక్గా తీసుకోవద్దు కదా. వింటూనే ఉన్నాం కదా అనుకోవద్దు కదా. నీ మనస్సాక్షిని వెలిగించుకో ఒకసారి. పాడైపోయి నీ మనస్సాక్షిని, వాతవేయమని నీ మనస్సాక్షిని పనిచేయట్లే కదా. ఏమొచ్చినోడు పని చేయ చెప్పండి? కుష్టి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి శరీర అవయవాల్లో ఏముండదండి? స్పర్శ ఉండదు. వెరీ గుడ్, మంచి చెప్తుంది. స్పందన ఉండదు కదా. మనం దబ్బరంతో కూర్చున్నా, సూది పెట్టి కూర్చున్నా, గొడ్డలు పెట్టి నరికినా నరుక్కో అంటారు కొంతమంది. అంతే, నరుక్కో నువ్వు. దేవుని వాక్యం నువ్వెంత గట్టిగా చెప్పినా, ఎంత బలంగా చెప్పినా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంత హెచ్చరించినా నేనేం చేయను? నాకున్న వాటిని నేను కొనసాగిస్తా అనొద్దండి. దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు, పొందుకోలేరు. ఇంకో రాజ్యానికి పోతారు. ఏంటది? అది కూడా ఒక రాజ్యమే. అది కూడా ఎల్లప్పుడు ఉంటుంది. ఏంటది? నరక రాజ్యము. అది కూడా కదా. అగ్ని ఆరదు, పురుగు గుప్పున అక్కడ ఒకడు ఎవడో పెట్రోల్ పోస్తున్నట్టుగా ఉంటుంది. డీజిల్ పోస్తున్నట్టుగా, పెట్రోల్ పోస్తున్నట్టుగా, కట్టెలు వేస్తున్నట్టుగా కదా, గ్యాస్ మండిస్తున్నట్టుగా నిరంతరం మండుతూ ఉంటుంది, నిరంతరం మండుతూ ఉంటుంది కదా. ఏంటి అవసరమా మనకు? జీవం గల దేవుని నమ్ముకున్నాం. యేసయ్య మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడు, ఆదరించేవాడు, సహాయపడేవాడు, విమోచకుడు. నీకు సహాయపడ్డా? నీ చెడుతనం నుంచి ఆయన విడిపించలేడా? నీ దుర్మార్గత నుంచి ఆయన విడిపించలేడా? నిన్ను బాగు చేయలేడా? నీ జీవితాన్ని ఆయన కట్టలేడా? ఆయన మీద ఆధారపడు, ఆయన నీకు సహాయపడతాడు. ఆయన మీద ఆధారపడు, నీకు సహాయపడతాడు కదా. శరీర సంబంధమైనవి ఇంకా చేస్తే రోమా 8:8 దేవుణ్ణి ఎప్పటికీ మనం సంతోష పెట్టలేమండి. గుర్తుపెట్టు. రోమా పత్రిక 8:8 కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోష. గుర్తుపెట్టుకో. ఎప్పటికీ నీ వల్ల దేవునికి సంతోషం కలగదు. ఏం కలుగుద్ది? నేను చాటున దుఃఖపడుచున్నాను అంటాడు కదా. నేను చాటున ఏడుస్తాడండి. నీ దుర్మార్గతను బట్టి, నీ దురలవాట్లను బట్టి, నీ చెడుతనాన్ని బట్టి. ఇక్కడ భార్య ఏడుస్తుందే నువ్వు తాగితే.
ఇక్కడ భర్త ఏడుస్తాడే నువ్వు తిరిగితే, అవునా? ఇక్కడ పిల్లలు బాధపడతారే నువ్వు సరిగ్గా పోషించకపోతే, పెంచకపోతే, అవునా కాదా? మరి అలాంటిది దేవాది దేవుడు, రాజులకు రాజు, సృష్టికర్త, నిన్ను తన రూపంలో సృజించిన వాడు, నువ్వు తప్పిపోతా ఉంటే బాధపడతాడు. కాబట్టి ఆయన రాజ్యంలో నీవు ఉండాలని ఆయన కోరిక. కాబట్టి శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయి, ఈరోజు ఒక మిషన్ గన్ తీసుకో, ఇంటికి పోయి ఏం తీసుకోవాలి? మిషన్ గన్ ఫుల్లీ లోడెడ్ చేసుకో. ఏం చేయండి? వర్షన్ 2025. ఆ గన్ ఎలాంటిది? వర్షన్ ఏంటి? 2025 ఫుల్లీ లోడెడ్. ఏమొస్తుంది? సాయంకాలం వరకు తాగడం మీద ఆలోచన వచ్చిందా? డిష్షు పేల్చే. ఒకవేళ బూతులు వస్తున్నాయా? డిష్షు. 7 అవగానే వస్తాయి. ఏం రేకులు? మొగల రేకుల యేసుదాస్ అని బాగా చెప్తారు సీరియల్ పేర్లు. పూత రేకులు, మొగల రేకులు, ఆ రేకులు కదా, ఇవన్నీ వస్తున్నాయా? దాన్ని ఏం చేయి? డిష్షు చేయి. పాకిస్తాన్ వాడంట మొన్న పాకిస్తాన్ ఓడిపోతే ఏం చేశాడు? టీవీలని పగలగొట్టాడంట. నువ్వు సీరియల్ వచ్చినప్పుడు ఏం చేయి? ఎత్తి కుదయి, నీకు విడుదల వస్తుంది. నువ్వేం ప్రయత్నం చేయవు కానీ మారాలంటావు కదా. నువ్వేం చేయవు, నీ వంతుకు నువ్వేం చేయవు. ప్రభా నన్ను మార్చు. ఎట్లా మారుస్తాడండి? నీ వంతుగా నువ్వు ఏదైనా చేస్తేనే కదా. నీ వంతుగా నువ్వు చేస్తే కదా. మళ్ళీ ఏదైనా జబ్బు వచ్చిందంటే ఏం చేస్తాను చెప్పండి? డాక్టర్ చెప్తాడు 4 గంటలకు ఇది వేసుకోమంటాడు, 5 గంటలకు ఇది వేసుకోమంటాడు, 6 గంటలకు ఇది వేసుకోమంటాడు, మధ్యాహ్నం ఇదొకటి వేసుకోమంటాడు. మా అమ్మ ఎగ్జాక్ట్లీ పాటిస్తుంది. అర్థమైందా? ట్యాబ్లెట్లు అయిపోయిన 2-3 రోజుల ముందే నన్ను అలర్ట్ చేస్తానమాట. అలర్ట్ చేస్తే ఆటో రెన్యువల్ అనమాట. అలర్ట్ చేస్తే కదా. ట్యాబ్లెట్ల విషయమే ఇంత పట్టింపు ఉంటుంది, ఆరోగ్య విషయం ఎంత పట్టింపు ఉంటుంది. ఆత్మీయ జీవితం మీద నీకు పట్టింపు లేదా? దేవుని దగ్గర పోయేది శరీరమా ఆత్మ? మీరు చెప్పండి. శరీరమే అంటే నేనేం చేస్తానంటే వదిలేస్తాను, ఇది వద్దుగా, ఈ టాపిక్కే వద్దంట. దేవుని దగ్గర పోయేది ఏంటి చెప్పండి? మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు. మరి దేని గురించి ఇప్పుడు శ్రద్ధ ఉండాలి? శరీరం గురించా? యుగ యుగాలు దేవునితో ఉండబోయేటటువంటి ఆత్మ గురించా? ఆత్మ గురించే మనకు పట్టింపు. ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ఆత్మ ద్వారా దాన్ని సప్రెస్ చేయాలి, అణచివేయాలి, తొక్కి పట్టాలి, నారదీయాలి. అర్థమైందా? అదుపులో ఉంచాలి, నియంత్రించాలి, దాని మీద పట్టు సాధించండి. అప్పుడు దేవుని రాజ్యానికి నిన్నెవరో ఏం చేయొచ్చు అప్పుడు చెప్పండి? మేమైతే ఒక బటన్ తీస్తాం. మేమైతే ఏం చేస్తాం? నవీన్లాగా ఒక బటన్ తీసి దేవుని రాజ్యానికి పోయేటప్పుడు ఏం చేస్తాం? మీరేం చేయండి? కిరీటం పెట్టుకొని పోండి. మీరు కిరీటం పెట్టుకొని పోవచ్చు. ఇది రెండోది. మూడోదిగా రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు. 7 సంగతులు ఉన్నాయి కానీ 5 చెప్తాను. ఇందులో మూడోది 28 నుంచి. మత్తయి సువార్త మీకేం తోచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడనని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ మొత్తం మీరు ఈ కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకుంటే దేవుని రాజ్యంలో పోవటానికి ఒక కండిషన్ ఉందన్నమాట. 2 కుమారులు ఉన్నారు. ఒకడేమో తండ్రి ఇష్టాన్ని చేస్తూ వచ్చాడు, ముందు ఇష్టపడలేదు కానీ తర్వాత ఇష్టం చేస్తూ వచ్చాడు. ఒకడేమో వేషధారిగా ఉన్నాడు, కపటిగా ఉన్నాడు, మోసగాడిగా ఉన్నాడు, పోతనన్నాడు, పోలేదు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి కదా. 2 విషయాలు మన జీవితంలో ఆటంకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. వారు పరలోక రాజ్యానికి పోలేరు. 2 విషయాలు ఉంటాయి. ఒకటేంటి? తండ్రి ఇష్టాన్ని చేయనివాడు. అంతే కదమ్మా. తండ్రి ఇష్టపడింది ఏంటి? వెళ్ళమని చెప్తా ఉన్నాడు. ద్రాక్ష తోటకు పోరా, చూసుకోరా అని చెప్తావు. పోనన్నవాడు పోడు, దేవుని రాజ్యంలో పోడు. తండ్రి ఇష్టాన్ని చేయనివాడు పోడు. రెండోది ఏంటి? మోసగిస్తారు చూడండి, చేస్తామని. వేషధాన్ని కలిగి ఉంటారు. మేము బాగున్నామండి అంటారు. బాగున్నామంటే ఏమంటారు? మేము చాలా బాగున్నాం, అసలు మామూలు కాదండి. మాకు ఒక అక్క ఉంది, కొత్తగూడెంలో ఒక అక్క ఉంది. అక్క ఏం చెప్పుద్దంటే, తమ్మి
కదా. ఎంత అసలంటే పొద్దునుండి ఇప్పటి వరకు ఉపవాస ప్రార్థన చేశాను తమ్మి. అసలు ఏంటి తమ్మి, దేవుణ్ణి స్తుతిస్తా వచ్చా, కానీ జీవితంలో ఉన్నటువంటి సినిమాలు ఉండవు, సినిమాలు, సీరియళ్ళు, బూతులు, అబద్ధాలు, మోసాలు, కదా లోకం, ఇవన్నీ ఉంటాయి. నేను అక్కను చూసి బాధపడతా ఉంటాను. అక్క ఇంత నేను చెప్పలేకపోతా ఉన్నాను, అక్కతో, మాకు బంధువులే, నేను చెప్పలేకపోతా ఉన్నాను కదా. నాకు బాధ కలుగుతూ ఉంటుంది ఆ కొత్తగూడి పక్కన చూస్తే. అది పైకి మాత్రం ఏముందంటే పెద్ద భక్తి, కానీ లోపల ఏం లేదు, శక్తి లేదు. ఏదో ఒక రోజు అక్కతో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. మళ్ళీ ఏమంటుందంటే, తమ్మి చిన్న వయసులో దేవుడు నిన్ను మంచిగా వాడుకుంటాడు తమ్మి అంటది. వాడుకుంటున్నాడు ఏం చెప్తున్నావు వినరాదక్క. కరెక్టే, నన్ను రిని సోపులాగా వాడుకుంటున్నా మంచిదే. ఆ రిని సోపు ఏం చేస్తుంది? బట్టల్ని శుభ్రం చేస్తూ ఉంది, మనుషుల్ని శుభ్రం చేస్తూ ఉంది, తలంపుల్ని శుభ్రం చేస్తూ ఉంది, ఆలోచనల్ని శుభ్రం చేస్తూ ఉంది. నిన్ను కూడా శుభ్రం చేస్తే మంచిది కాక, ఇది నా బాధ కదా. ఏముందో వాక్యం బాగుంది అంతే కదా. పైకి చెప్తా ఉంటారండి, వాళ్ళు దాన్ని ఏం చేయరు, అనుసరించరు. 2 రకాలు ఉన్నాయి. ఒకటి, దేవుని చిత్తం బైబిల్లో రాయబడతా వచ్చింది. ఏమిటి ఆయన చిత్తం? ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా పాపక్షమాపణ పొందాలి, ప్రతి ఒక్క వ్యక్తి మారుమనసు పొందాలి, ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఏం పొందాలి, బాప్తిని తీసుకోవాలి యేసు ప్రభు నామంలో. ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి కుమారుడుగా కుమార్తెగా మారిపోయి ఆయన మహిమ కొరకు ఆయనకు సాక్షిగా జీవించాలి కదా. ఆయన చిత్తాన్ని నువ్వు ఇంకా వ్యతిరేకిస్తూనే ఉంటావే. ఆయన చిత్తానికి విరోధంగా పోతున్న వాళ్ళు దేవుని రాజ్యంలోనికి పోగలరా? నాగమనక్క, ఎప్పుడో పోయిన సంవత్సరం బాప్తిజం అన్నాం కదా, బలి నవ్వుద్ది, కలుక్కున్న నవ్వుద్ది. ఎప్పుడో పోయిన సంవత్సరం బాప్తిజం గురించి మాట్లాడుతూ వచ్చాం కదా. చింతలేదు, దిగులు లేదు, హాయిగా నిమ్మలంగా ఉంది మనిషి. దేవుని చిత్తం అండి అది. దేవుని చిత్తం జరిగించేవాడు 1 యోహాను 2:17 నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవారు మత్తయి సువార్త 7:22 వారు పరలోక రాజ్యంలో చేరుకుంటారు, ప్రవేశిస్తారని దేవుని వాక్యం గురించి రాయబడతా వచ్చింది. దేవుని చిత్తం జరిగించేవారు దేవుడు వారి జీవితాల్లో ఏదడిగినా ఇస్తానని 1 యోహాను పత్రిక 3:21-22 రాయబడతా వచ్చింది. నిజమా కాదా చెప్పండి? మరి ఇప్పటికీ దేవుని చిత్తం చేయవే కదా. మళ్ళీ ఏమంటారంటే, మళ్ళీ ఏం చెప్తారంటే, ఖచ్చితంగా ఇక నుండి వస్తా మందిరానికి అంటారు. ఖచ్చితంగా ఈసారి ఏం చేస్తా తీర్మానం చేసుకుంటుంటారు కదా. ఇది కూడా ఏంటి, మోసమే. ఇది కూడా ఏంటి, మోసమేనండి. అట్లా ఉండొద్దండి, యథార్థంగా ఉండండి. ఎవరికి ఆయన ఇష్టలో తెలుసా? రండి ఒక మాట చదువుదాం. ఎవరికి ఆయన ఇష్టలు అంటే సామెతలు 12:22. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకిష్టలు. గుర్తుపెట్టుకోండి కదా. ఆ పిల్లోడు ఏం చేస్తా వచ్చారు? మొదటివాడు ముందు ఫోన్ అన్నాడు కానీ పోయాడు, మనసు మార్చుకున్నాడు. రెండోవాడు ఏం చేస్తా వచ్చాడు? అబద్ధం చెప్పలేదా, నేను పోతానన్నాడు, నేను చేస్తానన్నాడు కదా. ఇదే జరుగుతూ ఉంది లోకంలో. అన్నీ చేస్తామంటారు, ఇక్కడ తీర్మానం చేసుకుంటారు, నేను అట్లా బ్రతుకుతానంటారు, దేవుని కొరకు సాక్షిగా ఉంటానంటారు. ఇవి వచ్చి ఏం పొందుతారు? అందులో పాలు పొందుతారండి. తిరిగి ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తారు? బొంకుతారు, అబద్ధాలు ఆడతారు, నచ్చిన జీవితాన్ని కొనసాగిస్తారు, నచ్చిన వాటిని చూస్తారు, నచ్చిన వాటిని చేస్తారు. నువ్వు దేవుని చిత్తం ఎక్కడ చేస్తున్నట్టు చెప్పు? దేవుని చిత్తం చేయని వారు దేవుని రాజ్యంలోకి పోలేరు. వేషధారులు పోలేరు. అదే చెప్తున్నాడు, వేషధారులైనా పోతారు, కానీ ఇదిగో ఇట్లుంటావు చూడు, పైకొకటి లోపలికి ఒకటి. ద్విమనస్కులు ఏమంటారు? యాకోబు పత్రికలు ఏమంటారు? చదవండి అన్నమాట. ద్విమనస్కులు కదా. మనకు లోకం కావాలి, యేసు ప్రభు కావాలి. కష్టం కాదండి, యేసు ప్రభు ఇష్టపడ్డండి. అట్లుంటే యాకోబు పత్రిక 4వ చదవండి. ఎన్నో వచనం? 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రపరచుకొనడి, ద్విమనస్కులారా మీ హృదయములను ఏమని చెప్పండి? 2 మనస్సులండి. అట్లా ఉండొద్దండి. ఆయనకి సత్యవర్తనులు. ఇంకో చోట రాస్తాడు, రండి, సామెతలు 11:20. యథార్థవంతులు ఎలా ఉండాలి? దేవునితో మంచి భక్తి చేస్తే చాలండి, వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు కదా. దేవుని ఇష్టం జరిగించండి. దేవుని ఇష్టాన్ని జరిగించే వాళ్ళు
కపటం లేకుండా జీవించేవాళ్ళు, యథార్థంగా ఉండేవాళ్ళు నిశ్చయంగా ఎందులో ప్రవేశిస్తారు? కొంతమంది దేవునికి ఇష్టలుగా లేరంట. వాళ్ళు ఏమన్నారంటే మా దేవుడు యేసు ప్రభువే, మా దేవుడు యేసు ప్రభువే, మా దగ్గర బైబిల్ ఉంది, మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, మేము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, దేవుడు అంటే మాకు ఇష్టమే కదా, దేవునికి మేము కొంత ఏం చేస్తూ ఉంటాం, కొంత ధనం కూడా ఇస్తూ ఉంటాం, ఇట్లా కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే నిజంగా ఆయన కోరినటువంటి జీవితం వారిలో ఉందంటే లేదు. ఎవరు వాళ్ళు? 1 కొరింథీ 10వ అధ్యాయము. ఎవరు వాళ్ళు? మన పితరులు, మన ముత్తాత, పెద్ద తాత, చిన్న తాత. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అన్నీ చేస్తూ వచ్చారు, దేవునికి అన్నీ చేస్తూ వచ్చారు. ఆఖరికి ఏం చేయలేకపోయారు? 5వ వచనం చదవండి. అయితే వారిలో, నాతో పాటు చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. గుర్తుపెట్టుకోండి, మన పితరులు అట్లే చేస్తూ వచ్చారు. దేవుణ్ణి నామమాత్రంగా నమ్ముకున్నారు, నామమాత్రం భక్తి చేస్తూ వచ్చారు. నామమాత్రంగా దేవునికి ఏదో మనం ఏదో ఏం చేస్తున్నాం, ఆయనకి ఏదో మనం ఏదో ఏమంటుంది దాన్ని, ఆ పదాన్ని నాకు రావట్లే, ఏదో దేవునికి ఏదో ఒరగబెడుతున్నాం అనుకుంటారు. ఆఖరికి ఏమైపోతారంటే ఆయనకి ఇష్టలుగా లేని కారణం చేత ఏమైనా చెప్పండి, ఏర్పరచుకున్న ప్రజలే పోలేకపోతూ వచ్చారు. మనం కూడా మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయనకి ఇష్టమైనవి చేద్దామండి, ఆయనకి ఇష్టమైనవి చేద్దాం, కపటం లేకుండా ఉందాం, యథార్థంగా ఉందాం. 2 మనసులొద్దు, ఒకటే ఆలోచన మంది, ఒకటే ఆలోచన, దాంట్లోనే మనం కొనసాగుతాం. ఇది 3వది. 4వదిగా రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 22-25. మార్కు సువార్త 10వ అధ్యాయము 22-25 వచనాలు చదవండి. వాడు మిగుల ఆస్తి కలవాడు గనక ఆ మాటలకు మొహము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట. వామ్మో! ఇప్పుడు మనమంతా ఏం చేయాలంటే మన ఇల్లులన్నీ ఏమైపోవాలి? తాటాకిల్లు అయిపోవాలి, రేకులు ఇల్లు అయిపోవాలి, కారు కాస్త ఏమైపోవాలి? సైకిల్ అయిపోవాలి. అంతేనా దాని అర్థం? అంతేగా, ధనవంతులు పరలోకంలోకి చేరుకోరండి. మరి ఎవరు వెళ్తారంట? బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీరుది అన్నాడు దేవుడు కదా. సరే, మొత్తానికైతే మనకైతే దీని నుంచి సారాంశం ఏంటంటే, దేవుడే మనల్ని ధనవంతులుగా చేసేది, అందులో సందేహమేమీ లేదు. అయితే ఆ ధనం ఎందే నమ్మిక ఉంచుతారు కొంతమంది. ఇదే నన్ను ఏం చేస్తుంది? పోషిస్తుంది. ఇదే నన్ను ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది. ఇదే నాకు ఏం చేస్తూ ఉంది? సహాయపడతా. ఇదే నా అక్కర్లన్నీ తీరుస్తూ ఉంది. ఇది నాకు అన్ని విధాలుగా ఏమైపోయింది. అందుకని అది ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ ధనం ఉన్న వాళ్ళు ఎక్కువగా దేవుని వద్దకు రావడానికి ఇష్టపడరు. ఎందుకు? వారికి ఆ ధనమే ఏమైపోద్ది? మీరు సిరికి కానీ దేవునికి కానీ ఏదో ఒక దానికి మాత్రమే మీరు ఎలా ఉండాలి? దాసులై ఉండాలని చెప్తా ఉంది గ్రంథం కదా. ఒకదానికి నువ్వు ఎలా దాసుడిగా ఉండి ఇంకో దాన్ని నేను సేవిస్తానంటే కుదరదు. ఏదో ఒక దానికి మాత్రమే నువ్వు దాసుడిగా ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, ఈ అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచి ఏం చేస్తారంటే ఆత్మీయ జీవితాన్ని ఎంతో కోల్పోతారు. నాకు అన్ని అక్కలు తీరిపోతున్నాయి, నేను మంచిగా ఉన్నాను, ఇప్పుడు దేవునితో నాకు అవసరమే ఉంది, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నేను కూడా ఆ కోవకు చెందిన వాడినే. మా స్కూల్లో ఒక ఆయన ఉంటాడు, చాలా మంచి వ్యక్తి, కొత్తగా మొన్న డిఎస్సిలో వచ్చాడు. ఆ పిల్లోడి పేరు రాజేష్. పిల్లోడి పేరేంటి? చాలా మంచి వ్యక్తి, చాలా అసలు పని కానీ, ప్రతిభ కానీ, ఓపిక కానీ, ఆ ప్రేమ కానీ, ఎవరైనా చెప్పినా, పెద్దోళ్ళు చెప్పినా సరే
మాట వినటం కానీ ఇవన్నీ ఎక్సలెంట్. వచ్చిన 2-3 నెలల్లో అందరి ప్రేమాభిమానాలకు ఏమైపోయాడు ఆయన? పాత్రుడైపోయాడు. అయితే తన నేపథ్యాన్ని గమనించినట్లయితే గతంలో ఆయన చర్చికి పోయేవాడంట. గతంలో ఎక్కడ పోయేవాడు? చర్చికి వెళ్ళేవాడు. నేను అనుకున్నాను ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కదా, దేవుని నమ్ముకుంటే మేలు కదా ఇతనని చెప్పేసి మనం ఊరుకుంటామా? మనం ఏదో ఒకటి ఏం చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి సమయం దొరికినప్పుడు స్వార్థ చెప్తూ ఉంటాం. ఒకనాడు నా రూమ్కే వచ్చాడు భోజనం చేయడానికి. కూర్చోబెట్టి హాయిగా నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా, మరి దేవుని నమ్ముకుంటే మేలు కదా అని చెప్తా వచ్చాను. ఇక ఆయన మొదలు పెడతా వచ్చాడు. ఏమని చెప్పండి, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు, చాలా డబ్బు ఉంది, ఒక్క బీదోడు కూడా ఏం చేయడట. ఆ బిచ్చగాడు వస్తే ఏం చేస్తాడట? చిల్లరుంటే ఇస్తాడట, లేకపోతే పొమ్మంటాడు. చిల్లర దొరికితే ఆ టైంకి, చిల్లరంటే రూపాయి 2 రూపాయలు ఏమైనా దొరికితే, అంత డబ్బు ఉంది, ఇద్దరు ఉద్యోగస్తులు అని చెప్తా ఉంటాడు. ఇద్దరు పెద్ద పెద్ద ఉద్యోగాలు, టీచర్లు కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కదా. నేనన్నా వాళ్ళకి మనసు ఉండాలి రా యేసు, మనసుంటే వాళ్ళు ఇస్తారు. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన కాదు. ఇక్కడ బ్రిడ్జ్ కిందనే ఒకటి ఉంటుంది, అక్కడ నేను అనౌన్స్మెంట్ పంపించాను ఒక అక్క ద్వారా. మన దగ్గరకు ఒక అక్క వచ్చింది. అక్క పేరేంటి? రూతు సిస్టర్ వస్తే అప్పుడు అహరోను అన్న వల్ల ఆవిడ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. మన దగ్గర అనౌన్స్ చేస్తూ వచ్చాము, అక్కడ కూడా అనౌన్స్ చేపిస్తూ వచ్చాం. 1 సంవత్సరం తర్వాత మరలా ఆ అక్క మన దగ్గరకు వచ్చింది. యానివర్సరీ మీటింగ్కి వచ్చి, బ్రదర్ అక్కడ అనౌన్స్ చేశాము, అందరితో చెప్పాము, అందరిని సంప్రదించాము, నాకు తెలిసిన వాళ్ళు అందరితో మాట్లాడుతూ వచ్చాను, ఇదిగో అందరూ కలిసి ఏమి ఇచ్చారంటే 100 రూపాయలు ఇచ్చారు, తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వండి అని చెప్తా వచ్చింది. అందరూ కలిసి ఎంత ఇచ్చారట? ఇదండి క్రైస్తవ బ్రతుకంటే ఇది. మరి ఆయనకి దేవుని నమ్ముకుంటాడా? రాయేష్ అని అతను ఎట్లా చేస్తే ఎప్పుడు నమ్ముకునేదిగా ఆయన? ఇంకొక ఆయన చేస్తూ వచ్చారట. మా పాస్టర్ గారు ఉన్నారు, మా ఇంటి మా బంధువుల్లోనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇట్లా చేశాడు అట్లా చేశాడు, ఆయన మీద చెప్తా వచ్చాడు. ఇంకా విశ్వాసుల మీద చెప్తా వచ్చాడు. ఇవన్నీ కలిపి ఏమైపోయినాయి? ఆయన మనసంతా మారిపోయింది. ఆయన మనసంతా మారిపోయింది. అర్థమైంది? ఇక్కడ నీవు నేను ప్రతీది కూడా పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఈవి కూడా దేవుడే మనకిచ్చింది. దాన్ని నీవు నేను మహిమకరంగా వాడితేనే మంచిది. ఇంకా ధనవంతులు ఏం చేస్తున్నారు? వాటిని ఇంకా ఏ విధంగా పెంచుకోవాలో ప్రయత్నం చేస్తున్నారు తప్ప కదా. ఏం చేస్తారంటే వాళ్ళు తమ ధనాన్ని ఏ విధంగా పెంచుకోవాలని చూస్తున్నారే తప్ప తమ ధనంలో ఇతరులకు పాలిభాగస్తులుగా ఉంచాలనేటటువంటి తలంపు లేదు. ఈ 2 కారణాల చేతనే ధనం యందు నమ్మిక ఉంచడం ఒకటి, రెండోది ధనంలో ఇతరులకు ఏమి ఇవ్వట్లేదు, పాలు పంపులు ఇవ్వటం లేదు. ఈ 2 కారణాల చేతనే పోలేరని బైబిల్ చెప్తా ఉంది కదా. పోలేరని బైబిల్ చెప్తాం. ఎలా ఉంటారంటే దేవుని నమ్ముకున్న వాళ్ళంట. ఆయన చెప్తా వచ్చాడు. రండి సామెతలు, కీర్తనలు 10:3. కీర్తనలు 10:3. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదురు. లోబులు అంటే ఎవరంటే ధనాపేక్ష పరులే, పిసినారులే, ఆ ధనం మీద మక్కువ కలిగిన వారే. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి ఏం చేస్తారంట? తిరస్కరిస్తారు. రండి సామెతలు 15:27. సామెతలు 15:27. లోబి తన ఇంటి వారిని పొద్దుకోరే. ఇక సాయంకాలం కూడా లోబి ఏం చేస్తాడు? ఈ ధనాపేక్ష కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? బాధ పెడతాడండి. భార్య ఏడుస్తూ ఉంటుంది, పొద్దుకోరేనా ఇప్పుడు కూడా అని. ఎవడో పోయిన సంవత్సరం కుట్టించిన బట్టలేనా ఇప్పుడు కూడా అని కదా. ఈ లోబి ఏం చేస్తాడు చెప్పండి? తన పిల్లల్ని, తన కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఒక బిర్యానీ తీసుకొని 4 తిందా ఉంటాడు. ఎడ తింటారండి? నీకు ఇట్లాంటి వాడు ఇంకా దేవుని పనికి కానీ, ఇంకా దేవుని కార్యాలకు కానీ, లేకపోతే ఇంకా ఇతరులు కానీ ఇచ్చేటట్టు ఉంటుందా? మళ్ళీ ఇంకేం కలుగుంటాడు? వీళ్ళు ఏం కలుగుంటారు? ఇంకా సంపాదించాలని ఆశ కదా. ఏమైపోతారంటే ఆఖరికి ఆత్మీయంగా పతనమైపోతారు, దేవునికి దూరం అయిపోతారు. 1 తిమోతి 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి
విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే, దేవుడు ధనం సంపాదించుకోవద్దని అంటం లేదు, కానీ నా తలంపు ఏంటంటే చాలామంది ధనం ఉంది. హానోకు అంకుల్ అని యెరూషలేంలో ఒక ఆయన ఉండేది, హానోకు అన్నని కదా. ఎవరైనా ఇబ్బందులు ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఏదైనా ఒక సహాయం అడిగారా, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేది. బై గాడ్స్ గ్రేస్ మన దగ్గర కూడా కొంతమంది ఉన్నారు, వారిని బట్టి నాకు సంతోషం, ఆత్మీయ పురుకొల్పు. నేను కూడా ఇవ్వాల్సినటువంటి అది కూడా నాకు కలుగుతూ ఉంది వారిని బట్టి కదా. నేను చెప్పడమే కాదు కదా, ఏం చేయాలి చెప్పడమే కాదు, చేసేవారిగా ఉండాలనేటటువంటి ఆ తలంపు నాకు కూడా కలుగుతూ ఉంది కదా. హానోకు అంకుల్ అని ఒక ఆయన ఉన్నాడు, ఎంత బూర్గంపాడులో భీమయ్య అని ఒక అంకుల్ ఉన్నారు. ఆయన కూడా అంతే, దేవుని పని అన్నా, పేదలన్నా, ఏదైనా దేవుని పని ఉంది, సువార్తకు వెళ్తున్నాం, భోజనాలు కావాలా, స్నాక్స్ కావాలా, టీలు కావాలా, అన్నీ ప్రొవైడ్ చేసేది. వెహికలే కొన్నాడు, ఆఖరికి ఏం కొన్నాడు ఆయన? మనం అందరం కలిసి ఒక వెహికల్ కొనుక్కోలేకపోతున్నాం, ఆయన ఒక్కడే మందిరానికి ఏం కొన్నాడు? పెద్ద వెహికల్ కొన్నాడు. ఎటుపోయినా సరే అదే పెద్ద వెహికల్ కొని ఆయన దేవుని పనులు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ శేఖర్ అంకుల్ గురించి చెప్తా వచ్చాం కదా. ఎక్కడ ఏ మందిరం కడతా ఉన్నా సరే ఆయన నుంచి సహాయం పోకుండా ఉండదు, పేదవానికి సహాయం పోకుండా ఉండదు. మనం ఎక్కడ ఉంటున్నాం చెప్పండి, మనం ఏ స్థితిలో ఉంటున్నాం చెప్పండి. ధనం లేదా అంటే ఉంది, దేవుడు మనకి ఇవ్వలేదంటే ఉంది, కానీ మనం ఎలా ఉంటున్నామంటే దాని మీద నమ్మిక కలిగి ఉంటున్నాం, దానిలో ఇతరులకు ఏం చేయటం లేదు, పాలు పంపులు అనేవి లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం, స్వార్థ ప్రియులుగా ఉంటున్నాం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, చదువుకొని ముందుకు పోతాం. సామెతలు 11:25, సామెతలు 11:25. ఔదార్యం కలవారు పుష్టి నొందుదురు. అందరు తీయండి, సామెతలు 11:25. ఔదార్యం నందువారు ఏముంది ఇక్కడ? ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయిపడను. అంటే ఇచ్చువానికి దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడండి కదా. మొన్న ఈ మధ్యనే బెంగళూరు జోసెఫ్ ఆనందరాజ్ అన్నకి ఒక ఆపరేషన్ జరిగింది, సక్సెస్ అయింది. మనం కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం, దేవుడి దయ వల్ల మంచిగా సక్సెస్ అయింది, ఇప్పుడు మంచిగానే ఉన్నారు, డిశ్చార్జ్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు అసలు ఎంత సహాయపడతారంటే, దేవుని మందిరంలో బీదలున్నా, ఎవరైనా అక్కర్లో ఉన్నా, ఏదైనా అవసరంలో ఉన్నా, ఆమె టీచరే. ఆమె ఎవరు? పంతులమ్మ. విన్నారా సాక్ష్యం? అసలు ఏమున్నారండి, కొంచెమైనా సరే ఏం చేయాలంటే బీదలను ఆమె నోట్ చేసుకొని మరి వాళ్ళకి ఏం పంపించాలి, వాళ్ళకి ఎలా సహాయపడాలి, వారిని ఏ విధంగా పరామర్శించాలి, వారిని ఏ విధంగా ఆదరించాలి, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారండి. వాళ్ళ అక్కరలు 5,000 చీర కొనుక్కునే బదులు 1,000 రూపాయలు కొనుక్కోవచ్చుగా. ఎవరిని అడుగుతారా వచ్చి ఇదెంత? మన స్టేటస్ ఏమైనా తగ్గుద్దా? మన విలువ ఏమైనా తగ్గుద్దా? ఎప్పుడు విలువ పెరుగుద్ది నిజంగా చెప్పండి. ఒకరికి సహాయపడితే విలువ వస్తుందా మనకు, లేకపోతే ఖరీదైన బట్టలు కట్టుకుంటే విలువ వస్తుందా? మీరే చెప్పండి. ఖరీదైన భోజనం తింటే విలువ వస్తుందా, లేకపోతే ఎవరికైనా సహాయపడితే విలువ వస్తుందా? మీరే చెప్పండి కదా. ఆదుకోవాలండి, మనల్నే కాదండి, మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం దేవుని ప్రేమను చూపిస్తే దేవుని రాజ్యంలో మనం వెళ్తాం. అదేవిధంగా వారు కూడా దేవుని తెలుసుకోవటానికి మనం కదా. అందుకని ఇక్కడ అంటారు, అస్థిరమైన ధనమునందు ఏముంచొద్దు అంటాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని ఏం చెప్తున్నాడు పౌలు కదా. ఎక్కడున్నాయండి మీరు చెప్పండి. మీరు వెళ్తున్నటువంటి చర్చెస్లో మీకు ఎవరు సహాయం చేశారు చెప్పండి. ఇంతకుముందు గతంలో వెళ్ళుంటారు కదా, పెద్ద పెద్దవి కదా. ఈ రెండు ప్రదేశాల్లో బాగా పెద్ద పెద్దవి ఉంటాయి. ఎవరైనా నీకు ఏదైనా చేస్తే చెప్పండి అండి. ఎంతవరకు నువ్వేమిస్తావో, నువ్వేం చేస్తావో, ఏం తెస్తావో ఇదే కానీ నీకు తిరిగి ఇచ్చిన వాళ్ళకి ఆత్మీయత ఇవ్వలే. రెండోది నీ అక్కర్లు కూడా వాళ్ళు సహాయపడలే. 2 రకాలుగా నష్టపోయారు ఇప్పటివరకు. గుర్తుపెట్టుకోండి, 2 రకాలుగా నష్టపోయారు. కాబట్టి బేషరతుగా చెప్తా ఉంది, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. 2 కారణాలు బట్టి ధనవంతులు వెళ్ళిపోయాడు. పౌలు ధనవంతుడే,
వెళ్ళిపోయాడు. అబ్రహాం ధనవంతుడు, వాళ్ళు వెళ్ళారు, కాదంటం లేదు. వారు ధనమునందు నమ్మిక ఉంచలేదు, వారి ధనంలో ఏమిచ్చారు? పాలు పంపులు ఇచ్చారు బీదలకు, కాబట్టి వాళ్ళు వెళ్ళగలిగారు. రండి చివరిది లూకాసు వార్త 9:62, చివరిది చెప్పుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 9:62. యేసు, నాతో పాటు చదవండి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నాటి మీద చేయబట్టాం కదా, దున్నటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏం చేయొద్దంట? వెనక చూడొద్దు, సాలు కరెక్ట్గా చూడాలి. ఏం చూడాలి? ఎప్పుడు నాగలు దున్నితే ఆ సాలు చూసుకోవాలి, సాలు పక్కనే మళ్ళీ ఏం చేయాలి? పట్టుకోవాలి. అప్పుడు ల్యాండ్ అంతా కూడా సమంగా ఏమవుద్దంటే దుక్కి చేయబడుద్ది కదా. అప్పుడు ఎద్దుల యొక్క పరిస్థితి ఏంటి? ముళ్ళున్నా, రాళ్ళున్నా, తుప్పలున్నా, ఏమున్నా అవి ఎడిపోతాయి, ముందుకే పోతాయి. నీవు నేను కూడా ఒక ఆ పశువులకే ఆ జ్ఞానం ఉంటే, ఎన్ని ఆటంకాలున్నా ముందుకు పోవాలనే చూస్తూ ఉంటే, మరి దేవుని బిడ్డలంగా మనకెంత జ్ఞానం ఉండాలి? క్రైస్తవ జీవితం అనేది ఏంటి చెప్పండి? శ్రమలతో కూడుకున్నటువంటి జీవితం, ఆటంకాలతో కూడుకున్నటువంటి జీవితం, అభ్యంతరాలతో కూడుకున్నటువంటి జీవితం కదా. అనేకమైన మనం చేయాలనుకున్నా చేయలేకుండా మనం అణుచుకొని ఏం చేయాలి? ఎంతో నిష్టగా, భక్తిగా, పరిశుద్ధంగా, నీతిగా ముందుకు కొనసాగించవలసుకున్నటువంటి జీవితం. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడు చెప్పండి? అపోస్తుల కార్యాలు 14:27లో మనం అనేక శ్రమలు పొందినప్పుడు మాత్రమే, అనేక శ్రమలు పొందిన తర్వాత మాత్రమే అంటాడు. అంతేనా? ఉందమ్మా 22 వచనం, క్షమించండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియో అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియో వారిని హెచ్చరించిరి. ఏం చేయాలంటే చెప్పండి? కాబట్టి ఇందులో వస్తాయి. వెనకడుగు వేయొద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, ఆత్మీయతలో దిగజారిపోవద్దు, మళ్ళీ కొద్ది రోజులు మందిరానికి వచ్చి మందిరం ఎగ్గొట్టొద్దు. సహవాసంలో స్థిరంగా ఉండండి. వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుడేందును, ప్రార్థన ఎందును ఎడతెక్క అప్పుడు వారికి మేలు కలిగింది. వాళ్ళు ఎంతో దేవుని పని ఉన్నతంగా చేయగలిగారు, దేవుని కార్యాలు జరుగుతూ వచ్చాయి. కాబట్టి నీవు కూడా వెనకడుగేయకు. వెనకడుగేసింది ఎవరు? లోతు భార్య. అంతేనా? వెనకడుగేసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అంటం కన్నా ఆగిపోయింది. తన బ్రతుకు ఆగిపోయింది, తన చరిత్ర ఆగిపోయింది, తన విశ్వాసం ఆగిపోయింది, తన నీతి ఆగిపోయింది. తన గురించి ఎవడో ఉన్నతంగా ఏం చెప్పడానికి ఏమీ లేదు, ఆగిపోయింది. ఒకవేళ ఆగిపోయిందా నీ బ్రతుకు లోతు వలే? అదే ఎర్ర సముద్రం దగ్గర పోయారు. మోషే అనుకున్నాడు, ఏందండి ఏదో పిల్లకాలం అంటే నేను దాటుకుంటూ పోవచ్చు, కానీ ఎర్ర సముద్రం దాకపోయిన తర్వాత ఏమనుకున్నాడు మోషే? నమ్మి కుదరట్లే, కర్రిచ్చాడు, 10 అద్భుతాలు చూస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళకు 10 రకాల అద్భుతాలు చూస్తూ వచ్చాడు కల్లారా. అన్ని చూసినా సరే అదే పరిస్థితి నీది కూడా. దేవుడు మంచోడని తెలుసు, జాలి గలవాడని తెలుసు, దయగలవాడని తెలుసు, ఒకనాడు నిన్ను ఆదుకుంటాడని తెలుసు. దేవుడు అన్యాయం చేయటం అసంభని కూడా నువ్వు చెప్తావు. యెహోవా ఆశ్చర్యకరుడు అంటావు, అద్భుతకరుడు అంటావు. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేడా? నీ పిల్లలకు మంచి చదువు ఇవ్వలేడా? నీ రాబడిని ఆయన దీవించలేడా? నిన్ను ఆత్మీయంగా ఆయన బలపరచలేడా? నీకు మంచి ఆరోగ్యం ఆయన ఇవ్వలేడా? ఇస్తాడు కదా, ఇస్తాడు కదా. నమ్మిక కుదరక ఏం చేస్తారంటే, ఒక అక్క అంటది, ఏం పోయినలే, పోతే ఏమైంది, ఇక తర్వాత పోయినా కానీ నాకేమీ అనుకున్నా ఒకటే కాలేదు, ఇంకేం పోతాను అనుకున్నదంట కదా. ఇట్లాంటి వెనకడుగులు వేస్తే ఇప్పటికే నువ్వు ఎలా ఉండాలంటే ఆత్మీయంగా ఎలా ఉండాలి? బాక్సింగ్ రింగ్లో ఎలా ఉండాలంటే బాక్సర్లా ఉండాలి కదా. ఏం కొట్టాలి? శరీరేచ్ఛలు ఇటు వచ్చినప్పుడు డిష్మని ఇటు కొట్టాలి. ఇటు ఇంకొకటి వస్తుంది, ఏంటది? సాతాను వస్తాడు, వాడు వచ్చి నిన్ను ఏదో చేస్తాడు, మందిరానికి పోవద్దన్నాడు, వాడిని ఒక డిష్యం కొట్టాలి కదా. కుటుంబ సభ్యుల ద్వారా ఆటంకాలు వస్తాయి, వాళ్ళని కొట్టొద్దులేండి, వాళ్ళని కొట్టొద్దు. కానీ వాళ్ళని ఏం చేయాలి? ప్రేమతో ఉంటేనే వాళ్ళు మనం రాబట్టుకోగలుగుతాం. కాబట్టి వాళ్ళు డిష్యం కాదు, కానీ వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? ప్లీజ్ నన్ను మందిరానికి పంపించు, ప్లీజ్ నన్ను ఆరాధన పంపించు. శిరీష్ అదే అడుగుద్ది అనుకుంటారు కదా, సురేష్ అన్నే. మీ ఎవడెవడు గృహకూటికలు రమ్మని చెప్తాం. అన్న చాలా మంచి వ్యక్తి, అన్నేం కాదండు. అయితే తానేం చేస్తంటే, మరి అన్న పంపితే వస్తున్నట్టది. మేము అన్న కూడా ఏం చేస్తామంటే, అన్న ప్లీజ్ అన్న పంపిండి అని గ్లోరీ చేత రిక్వెస్ట్ చేపిస్తూ ఉంటాం. ఒక్కోసారి తానే మాట్లాడి
గ్లోరీ వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారంటే అట్లా 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 ఏమైంది, తన ఆత్మీయ జీవితంలో మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. తన పిల్లల జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దేవుని మందిరంలో వాళ్ళు నాటబడ్డారు. వాళ్ళు నాటబడి చక్కగా స్థిరపడి దేవుని మార్గాలు వాళ్ళు కొనసాగటానికి ఏది ఉపయోగపడింది చెప్పండి? ఆనాడే వెనకడిగేస్తే, ఆమె కొంచెం చొరవ తీసుకోకపోతే, అవునా కదా, అన్న నడకపోతే, అన్నను బ్రతిమలాడుకోకపోతే, అన్నను సంప్రదించకపోతే, అన్నను ప్రేమపూర్వకంగా బ్రతిమాలి వేడుకొని తర్వాత ఆ ప్రేమ చూపించకపోతే ఏమైంది చెప్పండి? ఈనాడు మనం కూడా వెనకడుగు వేయొద్దు. ఆ మాట చదవండి. మోషే అక్కడ పోయిన తర్వాత వాళ్ళని చూసి ఏం చేస్తారంటే ఆగిపోతాడు. ఆదికాండము 9వ అధ్యాయము 26వ వచనం. క్షమించండి, నిర్గమాకాండం 9వ అధ్యాయము 9వ అధ్యాయమేనా? 19 అనుకుంటా. 14, క్షమించండి, 14వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి, వెనక చూస్తే భయమే కలుగుద్ది, మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగదనమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు ఒకటి మేలని చెప్పదా? ఏం చెప్తున్నారండి? మనం కూడా అంతే కదా. టీవీలు వద్దంటారో, పూలు వద్దంటారో. ఒక ఆయన పూల గురించి మాట్లాడితే విశ్వాసుల గురించి ఆయన మాట్లాడింది, దాన్ని పెద్ద వివాదం చేస్తూ వచ్చారు. అట్లుందని బయట ప్రపంచం అట్లుంది. ఆయన విశ్వాసుల గురించి సరే వాడిన భాష కొంత అదే టైంలో నేను కూడా ఏమన్నానంటే, మా దగ్గర కూడా పూల బళ్ళు మా మేడం కూడా, హెచ్ఎం మేడం కూడా మంచి రక్షణ పొందినటువంటి మేడం, ఆమె కూడా ఏమందంటే పిల్లలు శుక్రవారం సివిల్ డ్రెస్సు పూల విషయమై ఆమె కూడా ఏం చేస్తా వచ్చిన అభ్యర్థులు ఆమె మీదకి లేచారండి. అందరూ ఆమె మీదకి లేచారు. ఎట్లుందంటే అదే టైంలో నేనైనా ఈ దరిద్ర పూల గురించి ఆపేయండి ఈ టాపిక్ అని నేను అన్నాను. మళ్ళీ ఇంకొకరు లేచారు, పూల దరిద్రం అంటవా అని. లోకం ఎట్లుంది, సాతానుడు ఎట్లున్నాడంటే నువ్వెక్కడ దొరికితే అక్కడ ఏం చేద్దామని, నిన్ను చంపేద్దామని చూస్తూ ఉన్నాడు, నిన్ను వెనకలాగదామని చూస్తూ ఉన్నాడు కదా. నేను వెంటనే బేషరికి ఏం చెప్పానంటే, పూల కొరకు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి స్త్రీల సహోదరులందరికీ ఏం చేశారు, క్షమాపణ చెప్తా వచ్చాను. సరదాగానే చెప్తా వచ్చి మళ్ళీ నవ్వుకుంటూ వదిలేశారు. మొత్తానికైతే ఏదైనా ఒక ఇష్యూనే అయిపోతూ ఉంది, ఏదైనా ఒక ఇష్యూ చేస్తూ ఉన్నారు. అదే లైఫ్ మంచిది కదా అనుకుంటారు కొంతమంది, మమ్మల్ని ఎవరు అడగటం లేదు కదా అనుకుంటారు కొంతమంది, అదే మేము అలంకరించుకుంటే మమ్మల్ని ఎవరు ఇది చేయటం లేదు కదా అంటారు కొంతమంది. అమ్మా, అట్లా అనుకుంటే వాళ్ళు ఎక్కడ పోయేవాళ్ళు చెప్పండి? మరలా ఐగుప్తు పోతే దాసులైపోయేవాళ్ళు, బానిసలైపోయేవారు, ఏడ్చేవారు, కన్నీరు గార్చేవారు. నువ్వు వెనక తట్టు తిరిగితే అదే నీ జీవితం అవుతుంది, గుర్తుపెట్టుకో. అప్పుడు మోషే కూడా నిరుత్సాహపడ్డాడు. మీరు వెనక తిరిగితే చెప్పేటోడు కూడా ఏమవుతాడు చెప్పండి? నిరుత్సాహపడతాడు, భయపడతాడు కదా. నేను కూడా గత సంవత్సరం జరిగిన సంఘటనలన్నిటికీ ఈయనకు ఒక్కడే చెప్పాను. అసలు నాకు అవసరమా? 2 రాష్ట్రాల్లోనే ఎక్కడ పోయిన వాక్యం చెప్పుకోవచ్చు అనుకున్నాను కదా. అసలు నాకు సంబంధమే లేని విషయాల్లో నన్ను అనేక రీతిలుగా భార్యాభర్తలు ఇద్దరు నన్ను ఎన్కౌంటర్ చేస్తూ వచ్చారు. అసలు నాకు సంబంధమే లేదండి. అసలు నాకు తెలియని కూడా తెలియదు. గ్లోరీకి తనకు గొడవైనట్టుగా నాకెవరో చెప్పను కూడా చెప్పలేదు. అయినా సరే ఆ స్థలం గురించి కూడా నేను ఏం చేస్తా వచ్చానంటే ఒక మాట చెప్తా వచ్చాను, ఇదిగో నాకు అనేక స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆ స్థలాలు ఇవ్వటం కొరకే, విలువైనవి ఇవ్వటానికి, అది విలువైంది మా స్థలం దోచుకోవటానికి అని చెప్పేసి అట్లా ఇంకో రీతిగా వచ్చారు కదా. అసలు ఎట్లంటే సాతాను వారుగా తప్పు, వాళ్ళు పట్టుకున్నటువంటి దెయ్యం తప్పది. ఎంత హెచ్చరించానో మీరు కాదు మాట్లాడుతున్నది కదా. ఆఖరిగా నా సేవ ఎట్లయిపోయిందంటే నిరుత్సాహం అయిపోయి ఎంతో చెప్పాను, నాకు అవసరం లేదా ఇది, నాకు అవసరం లేదు. చిన్నతనం నుంచి పెట్టిన చేతులు కానీ ఒకరినే ఏం చేయలేదు. మోసం చేస్తే నేనే ఇక్కడ ఎందుకుంటానండి? ఇక్కడ ఎందుకుంటా? నేను పట్టుకున్నదల్లా బంగారం ఎందుకు అవుద్ది? దేవుడు నన్ను ఎందుకు దీవిస్తాడు? ఎందుకు నన్ను ఆశీర్వదిస్తాడు? ఎందుకు నా మంచి కుటుంబం ఇస్తాడు? ఎందుకు నా మంచి భార్య పిల్లల్ని ఇస్తాడు? ఎందుకు నాకు ఉద్యోగం ఇచ్చాడు కదా. నానా రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే నేను ఓర్చుకున్నాను. నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, దుఃఖపడి కిన్నెర హాస్పిటల్కి వెళ్తూ వచ్చాను. మానసిక ఏమైపోయిందంటే పదే అదే ఒక్కోసారి అయితే ఈయనకి
రోజుకు 3-4 సార్లు చెప్పేది. నాకు తెలియదండి ఇది అసలు. ఇట్లా జరుగుతున్న సంగతి నాకేం తెలియదు. వీళ్ళు ఏదో చెప్తున్నారు. నేను అడిగితేనే ఆయన చెప్పలేదని నేను చెప్తా వచ్చేది. నేను చెప్తా ఉన్నప్పుడు పాపం వాళ్ళకు కూడా అనిపించేది. అన్న ఏంది పదే పదే ఇదే చెప్తున్నాడు. నాకేంటి అంత బాధ కలిగింది. నేను అనుకున్నాను దేవుని సేవ ఎంత కష్టమో అప్పుడు నాకు అర్థమైంది. ఏడ్చాను. కొన్ని రాత్రులు నిద్ర లేదు. ఏడుస్తూ వచ్చాను. ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకొక ఇష్యూ చిన్నదేలేండి, అది పెద్ద మా స్నేహితులతో పెద్ద కాదులే, కానీ అసలు ఇష్యూ మాకు ఇది. అది ఇష్యూనే కాదు మాకు అది కదా. ఎప్పుడైనా సరే ఒక సహోదరి ఇంకో సహోదరునితో ఏం చేయాలంటే నిరంతరం మాట్లాడుతూ ఉంటే వారి మీద ఉన్నటువంటి అపోహలు లేకుండా ఉంటాయి. దీనికి జరిగింది అదే కారణం, వేరే ఏది. మాట్లాడుతూ ఉంటే, సన్నిహితంగా ఉంటే, సహవాసంలో ఉంటే, స్నేహంలో ఉంటే, దేవునితో అంటిపెట్టుకొని ఉంటే ఆనాడు జరిగేవి కావు. అంటిపెట్టుకునే కారణం చేత. ఎవరు అంటిపెట్టుకోలేదు? ఇక్కడ ఉన్నంత అందరం కూడా నాతోనే ఉన్నారు. ఎవరు అంటిపెట్టుకోలేదు? ఇద్దరే లేరు. ఎవరి మీదకి లేచాడు వాడు? సాతానుడు ఆ ఇద్దరినే వాడుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. వెనక తట్టు తిరిగితే ఏం చేస్తాడు చెప్పండి? చాలా నష్టం ఉంటుంది, నిరాశ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది. అప్పుడు మోసేనేమన్నాడు దేవుడు? చదవండి, ఇదే అధ్యాయంలో ఒక మాట అంటాడు. తర్వాత వచ్చిన చదవమ్మా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి, ముందుకెళ్ళు, ఆగొద్దు. క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, సాతానుడు ఎంత గలిబిలి చేసినా ఈ ఒక్క వచనం ద్వారా నేను ఆదరించబడతా వచ్చాను. మరలా నేను ధైర్యం తెచ్చుకున్నాను. మళ్ళా దేవుని పనిలో కొనసాగడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. వాటన్నిటినీ నేను మర్చిపోయి వారిని క్షమించగలిగి వారితో మంచిగా ఉండగలిగే కృపను నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నా తలంపు ఏంటంటే, క్రైస్తవ జీవితంలో వెనకడుగు వేయొద్దు. వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు కదా. 5 తలంపులు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పండి. ఒకటేంటి? అంత మంచి దేవుని రాజ్యానికి నీవు నేను వెళ్ళాలంటే, ఒకటి, క్రొత్తగా జన్మించాలి, నిజమైన మారుమనసు పొందాలి. రెండోది, శరీర కార్యాలు లేకుండా మన జీవితంలో జాగ్రత్త పడాలి. మూడోది, తండ్రి ఇష్ట ప్రకారం చేయాలి, వేషధారులుగా కపటులుగా ఉండరాదు. నాలుగోది, ధనము యందు నమ్మిక. కానీ అర్థమైందా? మనం బీదలకు ఇచ్చేదాన్ని కూడా మనం బిగపట్టి జీవిస్తే ధనవంతులుగా ఉన్నటువంటి మనం పరలోకంలోనికి చేరుకోలేం. తర్వాత 5వది, వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. కాబట్టి